వ్యూవర్స్ వెల్కమ్ టు 99 టీవీ బ్యూటీ అండ్ ఫ్యాషన్. సో నెక్స్ట్ వచ్చేదంతా మ్యారేజ్ సీజన్ కాబట్టి పెళ్లి కూతుర్లు ఎలా రెడీ అయితే బాగుంటుంది, ఎలా మేకప్ చేసుకోవాలి, ఇలా రకరకాల డౌట్స్ ఉంటాయి. సో మరి ఈరోజు నన్ను కూడా పెళ్లి కూతురులాగా రెడీ చేస్తామంటున్నారు. నాతో పాటు ఉన్నారు మేకప్ ఆర్టిస్ట్ హేమ. హాయ్ హేమ, హౌ ఆర్ యూ? నేను చాలా బాగున్నాను. సో నన్ను రెడీ చేస్తా అంటే నాకు ఇంకా ఆనందంగా ఉంది. మీరు చాలా క్యూట్ గా ఉన్నారు. సో బయట ఎవరో మోడల్స్ ఉంది, మీరే ఒక మోడల్ గా ఉంటే ఇంకా బాగుంటుందని చెప్పి మేము మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. ఓకే సరే, చూస్తాను. నేను లాస్ట్ లో చెప్తా ఎట్లా నన్ను రెడీ చేశారు, ఎట్లా ఉంది మీరు కూడా చెప్పండి. సో అంటే మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు? నేను ఒక 10 years నుంచి చేస్తున్నాను. సో వీళ్ళ మేక్ ఓవర్ మీకు కూడా నచ్చితే స్క్రీన్ మీద ఒక నెంబర్ డిస్ప్లే అవుతుంది, దానికి కాల్ చేసి మీరు కూడా బ్రైడల్ మేకప్, శారీ, హెయిర్ స్టైల్ అన్ని బుక్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్. ఫైనలీ హెయిర్ స్టైల్ అయిపోయింది కదా, ఇప్పుడు మేకప్ అనేది స్టార్ట్ చేద్దాం. మేకప్ చేసేది ఎవరో తెలుసా? ది గ్రేట్ మేకప్ ఆర్టిస్ట్ హేమ. థ్యాంక్ యూ. మేకప్ స్టార్ట్ చేయి. హెయిర్ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అసలు లుక్ వచ్చేసింది మంచిగా. థ్యాంక్ యూ. సో ఇప్పుడు నీ లుక్ అయితే అయిపోయింది, ఇప్పుడు నా లుక్ స్టార్ట్ చేద్దాం. రెండు కలిపితే గ్రాండ్ లుక్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే ఓకే. సో మ్యామ్ హెయిర్ అయిపోయింది. సో మీ మాంగ్ చికెన్ కొంచెం పక్కన పెడదామని నా మేకప్ డిస్టర్బ్ అవుతుంది. ఓకే. సో హెయిర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మేకప్ మనం స్టార్ట్ చేద్దాం. మీరు ఆల్రెడీ మేకప్ లో ఉన్నారు కదా, సో దాన్ని రిమూవ్ చేద్దాం ఫస్ట్. మనం లైట్ టచ్అప్ వేసుకున్నాను నేను. సో అది మొత్తం కంప్లీట్ గా తీసేసి మేకప్ వేస్తారా? సో మేకప్ కూడా మనకి ఎంత టైం పడుతుంది? ఒక 1.5 hour అలా పడుతుంది మ్యామ్. యాక్చువల్లీ మేకప్ వేసినప్పుడు చాలా హెవీ లుక్ కనిపిస్తుంది, బట్ మేకప్ సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది అనమాట. సో అప్పుడు అనేది మన యాక్చువల్ మేకప్ అనేది మన స్కిన్ టోన్ కి నీట్ గా ఫినిషింగ్ బాగుంటుంది. సో చాలా మంది అంటూ ఉంటారు, అంటే మేకప్ వేసుకున్న తర్వాత ఒక 1/2 hour 1 hour కి ఇంకా గ్లో వస్తుంది. అంటే అప్పుడే మన స్కిన్ లోకి మంచి డిపాజిట్ అవుతుంది మ్యామ్ క్రీమ్ అనేది. సో చాలా నీట్ గా ఫినిషింగ్ కూడా బాగుంటుంది. ఓకే ఓకే. అండ్ మనం యూజ్ చేసేది కూడా మంచి వాటర్ ప్రూఫ్ మేకప్స్ కాబట్టి సో మీకు ఎలాంటి స్వెట్ ఉన్నా ఏమున్నా సరే మనకు మేకప్ అనేది ప్యాచ్ లుక్ అనేది రాదు. ఓకే. యూజ్ చేసే బ్రాండెడ్ ప్రొడక్ట్స్ మంచి యూజ్ చేస్తే ఎంత బ్రాండెడ్ ప్రొడక్ట్స్ అయినా ఏ ప్రొడక్ట్ అయినా సరే మనం యూజ్ చేసే దాంట్లోనే ఉంటుంది, నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఓకే. సో చాలా మంది అంటుంటారు కదా, ఒక్కొక్క స్కిన్ టైప్ కి ఒక్కొక్కటి ఉంటుందని. ఓకే. స్కిన్ టైప్ తగ్గట్టు మనం మేకప్ వేయాలి. అది ప్రైమర్ నుంచి మాయిశ్చరైజర్ ప్రతిదీ స్కిన్ కి బేస్ చేసుకొని మనం మేకప్ వేస్తే పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఓకే. డ్రై స్కిన్ కి ఆయిలీ మేకప్ లైక్ చాలా అపోజిట్ గా చూసుకొని వేసుకోవాలి. ఎక్కువ డ్రై అవుతుంది అంటే కొంచెం ఆయిలీ బేస్ లాగా యూజ్ చేసుకోవాలి. సో పెళ్లి కూతుళ్ళు కూడా మంచిగా అందంగా కనిపించాలంటే వాళ్ళు కూడా ఒక 2 hours ముందే టైం ఇచ్చేస్తే బాగుంటుంది కదా. అంతే మ్యామ్, 2 hours ఇచ్చేస్తే చాలు, నీట్ ఫినిషింగ్ చేసి పంపించేస్తాం. ఎందుకంటే అది వాళ్ళకి లైఫ్ లాంగ్ మెమోరీస్ కదా. నాకేమో ఇప్పుడు నాది చాలా డ్రై స్కిన్, సో మరి ఎలాంటిది ప్రిఫర్ చేస్తారు మీరు? మీకు డ్రై కాబట్టి స్కిన్ మంచి షైనీ బేస్డ్ మీద గ్లాసీ మేకప్ చూద్దాం. ఓకే. సో మనం మేకప్ వేసుకుని డెఫినెట్గా కొంచెం ఏసీ అనేది ఆన్లో ఉండాలి మ్యామ్, ఎందుకంటే మనం చేసే మేకప్ సెటిల్ అవ్వాలి కదా. సో ఏసీ అనేది కొంచెం ఆన్లో పెట్టుకుండాలి. ఓకే. క్లోజ్ చేసుకొని టోనర్ యూజ్ చేస్తున్నాను. ఓకే. మనం వేసే ప్రతి ప్రొడక్ట్కి ఒక 2 minutes అలా టైం ఇస్తూ ఉండాలి. వెంటనే ప్రొడక్ట్ అనేది వేస్తే అది కంప్లీట్ లోపల లేయర్స్ వరకు వెళ్ళదన్నమాట. ఓకే. సో మీకు వెంటనే రిమూవ్ అయిపోతుంది, ప్యాచ్ లుక్ రావడం కానీ లైక్ అలా ప్యాచెస్ కనిపించడం. సో మనకు టోనింగ్ చేసాం కదా మ్యామ్,
ఏదైనా ప్రొడక్ట్ యూజ్ చేసేటప్పుడు ఒక 2 minutes అలా వెయిట్ చేసి కొంచెం స్కిన్లోకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ప్రొడక్ట్ అనేది యూజ్ చేయాలి. ఓకే. మనం మాయిశ్చరైజర్ అప్లై చేస్తాం. సో ఎందుకంటే నాది ఆయిలీ స్కిన్ అని మాయిశ్చరైజరా? సో ఏ స్కిన్ వాళ్ళకి ఆ స్కిన్ టైప్ ప్రోడక్ట్స్ ఉంటాయి అన్నమాట మీ దగ్గర. ఓకే. ప్రతి మేకప్ ఆర్టిస్ట్ స్కిన్ టైప్ తగ్గట్టు ప్రొడక్ట్ అనేది మెయింటైన్ చేసుకోవాలి వ్యానిటీలో. సో అంటే ఇప్పుడు ఇది నాది డ్రై స్కిన్ కాబట్టి ఆయిలీనెస్ కోసం మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాం. ఓకే. అది కూడా డ్రై స్కిన్ కి సెపరేట్ మాయిశ్చరైజర్స్ అనేవి మనకి అవైలబుల్ ఉంటాయి. అవి యూజ్ చేసుకుంటే ఇంకా బెటర్ రిజల్ట్ అనేది ఉంటుంది. స్కిన్ టైప్ కి తగ్గట్టు ఉంటాయి అంతే. ఓకే. అందుకే క్లయింట్ కి స్టార్టింగ్ స్కిన్ టైప్ కూడా మనం తెలుసుకొని మేకప్ చేసుకోవాలి. ఓకే. సో ఇందాక మనం టోనింగ్ చేసాం, మాయిశ్చరైజింగ్ చేసాం కదా మ్యామ్. ఇప్పుడు ప్రైమర్ పెట్టాం. ఓకే. సో ప్రైమర్ అందరూ చాలా ఇంపార్టెంట్, మేకప్ వేసుకునే ముందు వేసుకోవాలంటారు. ఎందుకు? మేకప్ మనకి లాంగ్ లాస్టింగ్ ఉంచుతుంది, బేస్ అనేది ప్రాపర్గా పెడుతుంది అనమాట. ప్రైమర్ పోర్స్ కానీ ఏదైనా ఉన్నా సరే మినిమైజ్ చేస్తుంది. ఓకే. సో ప్రైమర్ వేసుకుని చేసుకుంటేనే మేకప్ అనేది చాలా లాంగ్ లాస్టింగ్ కూడా బాగుంటుంది. సో ప్రైమర్ వేసుకోవాలని తెలుసు కానీ సో అది ఎందుకు అనేది తెలియదు. అంటే మనకి లాంగ్ లాస్టింగ్గా మనకి బేస్ అనేది ప్రాపర్గా సెట్ బేస్ బాగుంటుంది. ఓకే. ఎక్కడెక్కడ ఎక్కువ ఆయిలీనెస్ ఉంటుందో ఆ ప్లేస్లో కొంచెం ఎక్కువ డిపాజిట్ చేసుకుంటే మీకు అంత ఆయిలీనెస్ అనేది రాదు. నెక్స్ట్ మనం స్టోక్ క్రీమ్ యూజ్ చేస్తామా? స్టోక్ క్రీమా? ఎస్. ఓకే. సో అంటే ఇప్పుడు మీరు ప్రోడక్ట్స్ అన్ని ఎలాంటి బ్రాండ్వి యూజ్ చేస్తారు మరి? మనం అన్ని ప్రొఫెషనల్ బ్రాండ్స్ మ్యామ్. మ్యాక్, హుడా బ్యూటీ, ఫరెవర్ 52 Pro, సో స్మాష్ బాక్స్ అన్నీ చాలా ప్రొడక్షన్ ఇంటర్నేషనల్ బ్రాండ్సే యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు మీరు యూజ్ చేసే స్టోక్ క్రీమ్ కూడా మ్యాక్లోనే. ఓకే. సో దీని ఇంపార్టెన్స్ ఏంటి అసలు? మీకు దీనివల్ల ఏంటంటే మంచి గ్లాసీ లుక్ అనేది వస్తుంది మ్యామ్. ఓకే. న్యాచురల్గా గ్లాసీ లుక్ అనేది వస్తుంది. సో అందుకే అన్నమాట హీరోయిన్స్ అంత అందంగా ఉంటారు. ఇన్ని క్రీమ్స్ యూస్ చేస్తారు. సో చాలా మంది అంటారు సింపుల్ మేకప్ కదా, జస్ట్ ఏముంది జస్ట్ 2000 3000 అంటూ ఉంటారు మ్యామ్. బట్ చాలా ప్రొడక్ట్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. సింపుల్ మేకప్ అయినా సరే చాలా ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి, అన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి. లైట్ మేకప్ అంటారు, లైట్ మేకప్ కూడా కొంచెమే చార్జ్ చేయండి అంటారు. కానీ ఎంత లైట్ మేకప్ అయినా సరే ప్రతి ప్రొడక్ట్ అనేది మనం యూజ్ చేయాలి వాళ్ళకి. సో అప్పుడే అవుట్లుక్ అనేది బాగుంటుంది, అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే. ప్రతిదాన్ని కూడా చాలాసేపు ఇట్లా బ్లెండ్ చేస్తున్నారు స్కిన్ లోకి. ఇంత స్కిన్ లోకి బ్లెండ్ అయితేనే ప్రొడక్ట్ అంత మంచిగా బాగుంటుంది. ఓకే. యాక్చువల్లీ మీకు స్టోక్ క్రీమ్ పెట్టగానే ఆ షైన్ లుక్ అనేది తెలుస్తూ ఉంటుంది అన్నమాట. న్యాచురల్ గ్లాసీ వచ్చేస్తుంది. డార్క్ సర్కిల్స్ ఏమైనా ఉంటే ఇవి హైడ్ చేస్తాము. సో కన్సీల్ చేస్తాం మనం ఫస్ట్. మీకు అంత హెవీగా లేదు కాబట్టి జస్ట్ లైట్ ఐస్ పైక్ పెట్టుగా. ఇందులోనే సరే బ్లెండింగ్ చాలా ఇంపార్టెంట్ మనం. టైం టేకెన్ బట్ బ్లెండ్ ప్రాపర్గా చేయాలి. ఓకే. సో మనం ఫస్ట్ ఐ మేకప్ అయితే చేద్దాం మ్యామ్. ఎందుకంటే ఫౌండేషన్ వేసిన తర్వాత ఐ మేకప్ చేసుకుంటే మనం చేసిన ప్రొడక్ట్ అనేది ఫేస్ మీద పడుతుంది అనమాట. సో మళ్ళీ ఫౌండేషన్ చేయడం వల్ల ఈ చమ్కి అంతా ఫేస్ మీద డిస్టర్బ్ చేస్తుంది. సో ఫస్ట్ ఐ మేకప్ కంప్లీట్ చేసేస్తే మనకి ఫౌండేషన్కి వెళ్దాం. ఈ లోపల బేస్ అనేది సెట్ అవుతుంది అనమాట. ఓకే. నాకేమి షేడ్స్ యూజ్ చేస్తున్నారు? పెళ్లి కూతురికి మ్యాక్స్ ఆరెంజ్ అండ్ గోల్డ్ అయితే మ్యాట్ ఫినిషింగ్ బాగుంటుంది. ఓకే. ఐస్ ఎక్కువ అంటే రిసెప్షన్ లుక్, మళ్ళీ వాళ్ళు రిసెప్షన్ మేకప్ వేసుకుంటారు. సో రిసెప్షన్కి ఏంటంటే కొంచెం షిమరీ షేడ్ అలా వేసుకోవాలి. మ్యారేజ్కి కాబట్టి సింపుల్ మ్యాట్లో కూడా వేసుకోవాలి. డిఫరెన్స్ ఉండాలి కదా మనం. ఐ మేకప్తోనే మొత్తం మేకప్ డిఫరెన్స్ బాగా తెలుస్తుంది మనకి. కొంతమంది డ్రెస్ అండ్ శారీకి మ్యాచింగ్ చేసుకుంటారు కదా. మనం చిన్నగా కలుపుకోవచ్చు, మనం మిక్స్ చేసి
లైక్ కంప్లీట్ పింక్ ఉంది అనుకోండి, పింక్ అండ్ రెడ్ ఉంది అంటే మనం ఆ కలర్స్ అనేవి ఐస్ మీద వేయలేము, ఎందుకంటే బాగా కనిపించదు. సో దాన్ని మనం కాంట్రాస్ట్గా మనం కలర్ మిక్సింగ్ చేసుకొని చేసుకోవచ్చు. ఓకే. సో ఫైనల్గా ఒకరిని చూడగానే మీకు అర్థమైపోతుంది కదా ఎలాంటి మేకప్ వేయాలి ఏంటి అని. అవును. మనం సౌత్ ఇండియన్ లుక్ ఇస్తాం, పెళ్లి కూతురు లుక్ ఇస్తాం కాబట్టి కొంచెం. సో చాలామంది కూడా ఏంటంటే అప్పటిదాకా మేకప్ వేసుకోరు, సడన్గా అప్పుడు రెడీ అవ్వాలంటే వాళ్ళకి హెవీ అనిపించద్దు కదా. అవును. సో ఇప్పుడు మనం హైబ్రో షేపింగ్ చేద్దాం మ్యామ్. మధ్య మధ్యలో గ్యాప్స్ ఏమైనా ఉంటే న్యాచురల్గా మన హైబ్రో షేప్ని ఫిల్ చేద్దాం విత్ హైబ్రో పౌడర్. ఓకే. సో పెన్సిల్ యూస్ చేయటం చాలామంది ఆపేశారు కదా ఇప్పుడు. అవును మ్యామ్, పౌడర్ అయితే కొంచెం ప్రొఫెషనల్గా కూడా ఉంటుంది, అంటే న్యాచురల్ లుక్ కూడా ఉంటుంది అనమాట. ఓకే. సో నెక్స్ట్ లైనర్ పెడుతున్నాం అనమాట. ఓకే, ఇది ల్యాషెస్ కలర్ అండి. సో మనం ల్యాషెస్ అనేవి ఇంకా కొంచెం ఎన్హాన్స్గా కనిపిస్తాయి. ఐస్ పెట్టి కొంచెం ఓపెన్ చేయండి, లైట్గా ఓపెన్ చేయండి, ఓపెన్ అప్, పెయిన్ వస్తుందా? సో దీనివల్ల కర్ల్ లాంటి షేప్ వస్తుందా? వస్తుంది, మంచి షేప్ వస్తుంది. ఐబ్రో కొంచెం డౌన్, మీకు ల్యాషెస్ అనేవి చాలా మంచిగా కనిపిస్తాయి అన్నమాట. ఓకే. ఇప్పుడు మనం మస్కారా ల్యాషెస్ పెట్టే లుక్ వస్తుంది అనమాట దీని మీద. ఓకే. సో మనం ఫేక్ ల్యాషెస్ యూజ్ చేసే అవసరం కూడా లేదు. కొంచెము ఒకవేళ ల్యాషెస్ కావాలనుకుంటే పెడతారా? ఎస్ మ్యామ్, ల్యాషెస్ కావాలంటే కూడా పెడతారు. వాళ్ళకి ఐ ల్యాషెస్ మంచిగా ఉన్నాయి అంటే అసలు అవసరం లేదు అంటే మస్కారాతోనే మనం సెట్ చేసేయచ్చు. సో మనం ఇప్పుడు కాజల్, ఫైనల్ లుక్ కాజల్ ఇచ్చేద్దాం. ఎన్ని చేసుకున్నా ఎన్ని షేడ్ చేసుకున్నా కాటికి లేకపోతే బాగోదు, అస్సలు బాగోదు మ్యామ్. కాటిక చాలా అందం కళ్ళకి. ఐ లుక్ ఫినిష్ అయ్యేదే కాజల్తో. సో ఇప్పుడు మనం ఫౌండేషన్ వేస్తాం. సో ఫస్ట్ ఐ మేకప్ అన్నారు, ఐ మేకప్ ఫినిష్ అయిపోయింది. సో దానికి పైన ఉన్న ఈ గ్లిట్టర్, ఈ కలర్స్ ఇవన్నీ కూడా స్కిన్ పైన అంతా క్లీన్ చేసేసి ఫౌండేషన్ వేస్తున్నారు. ఒకవేళ ముందే ఫౌండేషన్ వేస్తే ఇదంతా పడిపోయి పాడిపోయేది. సో ఇప్పుడు అంతా ఫౌండేషన్. సో ఫౌండేషన్ కోసం ఏమేమి యూజ్ చేస్తారు? ఇది మనం మీకు యూజ్ చేసి ఫరెవర్ 52 మ్యామ్ ప్రో అనమాట. సో మీకు దీంట్లో గ్రిప్ కూడా వేసాం, అంటే ఫౌండేషన్ అయితే మీకు గ్రిప్ ఉండాలి కదా, ప్యాచీ లుక్ రాకూడదు అని గ్రిప్ కూడా యాడ్ చేస్తాం. ఓకే. సో మనం ఇప్పుడు పౌడర్తో లాక్ చేసుకుందాం. సో మనం లాస్ట్ లిప్స్టిక్ వేసేస్తాం. మనం ఇప్పుడు బ్లష్ అండ్ హైలైట్, మీ ఫేస్ ఇంకొంచెం హైలైట్ చేసేద్దాం. ఓకే. ఆల్రెడీ లిప్స్టిక్ పెట్టుకుంటే అయితే కంప్లీట్ అయినట్టు అనిపిస్తుంది, కానీ ఇంకా హైలైట్స్ ఉంటాయి కదా చాలా. స్మైల్. ఇప్పుడు మనం బ్లష్ హైలైటింగ్ అంతా వేసుకుంటున్నాం. జస్ట్ డబుల్ చిన్ కానీ ఎక్సెస్ ఏమైనా ఫ్యాట్ అనేది మనం చూడడానికి కరెక్ట్గా మన ఫేస్ షేప్ కనిపించుంటే జస్ట్ లైక్ బ్రాన్సర్. ఓకే. సో అసలు ఫేస్ షేప్ తీసుకొచ్చేదే ఇది ఫైనల్ లుక్ కదా.
కౌంటరింగ్ మ్యామ్. నోస్ కొంచెం షార్ప్గా కనిపించాలి అంటే ఓకే. షార్ప్నెస్తో వస్తుంది. రష్మిక నోస్ లాగా షార్ప్గా వచ్చేస్తున్నాను నాది కూడా. నోస్ని షార్ప్ చేసాం కదా, దాన్ని కొంచెం హైలైట్ చేద్దాం. సో ఇప్పుడు మన లుక్ అయితే అయిపోయింది మ్యామ్. మనం అన్ని ఫేస్ బేస్ చేసాం, సెట్ చేసాము. లేకపోతే ఐ షేడ్స్, మస్కారా, లైనర్, కాజల్, ఐబ్రో అన్నీ సెట్ చేసేసాము. లిప్స్టిక్ అన్నీ. సో లాస్ట్ ఇవన్నీ మీకు హోల్డ్ అయి ఉండాలి, మేకప్ పర్ఫెక్ట్గా లాంగ్ లాస్టింగ్ ఉండాలి, అంతే ఫిక్స్ అయి ఉండాలి అంటే మనం మేకప్ ఫిక్సర్ యూస్ చేస్తాం అన్నమాట. ఓకే ఓకే. సో ఇప్పుడు మన మేకప్ని మనం ఫిక్సర్తో ఫిక్స్ చేసేసాం, లాక్ చేసాం. కాబట్టి మీ మేకప్ ఈవినింగ్ వరకు మళ్ళీ మీరు వాష్ చేసుకునే వరకు మీ మేకప్ అంతే లాక్ అయి ఉంటుంది. ఓకే. సో మొత్తానికి మనం హెయిర్ కంప్లీట్ చేసుకున్నాము, మేకప్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా లాస్ట్ మిగిలింది సారీ. సో చూసారుగా మ్యామ్ మేకప్ని. సో ఎవరైనా మేకప్ బుకింగ్స్ కావాలనుకుంటే, ఎనీ పార్టీ మేకప్, బ్రైడల్ మేకప్, ఏ మేకప్ అయినా బుక్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. హేమ మేకవర్స్. మన కాంటాక్ట్ నెంబర్ 8374049174. థ్యాంక్ యూ.